ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేవైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నం 3:30 ఈ రోజుకి సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 8 గంటలకి పూర్తిగా అయిపోయాయి. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్స్ ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవి కూడా రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా అయిపోయాయి. కాబట్టి రాబోయే 3 రోజులు అనగా ఈరోజు, రేపు, ఎల్లుండి మనకి సెలవులే కాబట్టి దర్శనం టికెట్ లేకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు ముందుగా వచ్చి తిరుపతిలో ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోండి. కనీసం టోకెన్ ఉంటే మీకు 5-6 గంటల్లో అయిపోతుంది. టోకెన్ గనక లేకపోతే రానున్న ఈ 3 రోజుల్లో దాదాపు 18 నుంచి 20 గంటలు దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగేనండి, ఈరోజు రెండో పాయింట్, ప్రతిరోజు కూడా తిరుపతిలో వర్షం పడుతుంది. గత 15 రోజుల నుంచి రోజు తిరుమల, తిరుపతి 2 చోట్ల వర్షం పడుతుంది. మధ్యాహ్నం 4 అయితే చాలండి, సన్నగా చినుకులు మొదలైపోతుంది, భారీ వర్షంలాగా వచ్చేస్తుంది. రాత్రిపూట బాగా చలేస్తుంది. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు దర్శనానికి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోండి. రెయిన్ కోటు, స్వెట్టర్స్, ట్యాబ్లెట్స్, టానిక్ అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ మీకు సంబంధించినవి, చల్లేస్తుంది కాబట్టి, వర్షం పడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని రండి. ఓకేనా? ఇక ఇవాళ థర్డ్ పాయింట్, నవంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి అన్నది నిన్న టీటీడీ వారు మనకు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. దీనికి సంబంధించి వీడియో కూడా నిన్న నేను ఒకటి చేశాను. అయినా కూడా కొత్త వారి కోసం ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, చూడండి. అన్ని డేట్స్ పెట్టాను. అలాగే సెప్టెంబర్ హోమం టికెట్ల డేట్లు కూడా ఇక్కడ పెట్టాను, ఒక్కసారి చూడండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెప్టెంబర్, నవంబర్ నెల బుకింగ్ సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను చెప్తాను. సెప్టెంబర్ వారికి ఇది చివరి అవకాశము హోమం టికెట్లు బుక్ చేసుకోవడానికి. హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా హోమం అయిపోయాక సేమ్ డే 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక నవంబర్ వాళ్ళు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చెప్తున్నా. 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అంటే కనీసం 30 రోజులు గ్యాప్ ఉండాలి. అదొకటి చూసుకోండి, ఒక దర్శనానికి మరొక దర్శనానికి. ఇక రూములు బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. తిరుమలలో రూమ్ బుక్ చేసుకోవాలంటే దర్శన టికెట్ ఉండాలి. తిరుపతిలో రూమ్ బుక్ చేసుకోవడానికైతే దర్శన టికెట్తో సంబంధం లేదు. దయచేసి ఈ 3 విషయాలు మీరు తెలుసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్ లక్కీ టిప్ సేవలు ఎవరైనా వేసుకోవచ్చు. ఒకసారి సెలెక్ట్ అయినా కానీ మీరు వేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలంటే కనీసం 180 రోజులు మీకు గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి, ఒక సేవకి మరొక సేవకి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్ పే చేసి బ్రేక్ దర్శనం పొందాలనుకుంటే దీనికైతే లిమిట్ ఏం లేదు, మీరు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఇంకా అంగప్రదక్షిణ అయితే నెలలో 2-3 సార్లైనా మీరు బుక్ చేసుకోవచ్చు. వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనీసం 90 రోజులు గ్యాప్ ఉండాలి. దయచేసి అది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక మిగతాది ఏముంది, ఆల్మోస్ట్ నేను కవర్ చేశా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ దర్శన టికెట్స్ బుకింగ్కి, రూమ్స్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోవాలి అంటే టికెట్ ఎలా అయితే కంపల్సరీగా ఉండాలో, ఆఫ్లైన్లో రూమ్ రెండోసారి బుక్ చేసుకోవాలి ఒకే నెలలో అంటే కుదరదు. ఒక రూమ్కి రెండోసారి రూమ్ బుక్ చేసుకోవాలి ఒకే ఆధార్ కార్డుతో అంటే 30 డేస్ గ్యాప్ ఉండాలి. ఈ రూల్స్ అన్ని పాటించాలి. దయచేసి నవంబర్ వాళ్ళు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక వీడియో ముగించే ముందు మరొక ముఖ్యమైన విషయం, అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు, శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. అలిపిరి వాళ్ళు ఒకరోజు ముందుగానే వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. మీ ఇష్టం, తీసుకోవాలని అయితే రూల్ అయితే లేదు. తీసుకుంటే నడిచి వెళ్ళిన తర్వాత 5 నుంచి 6 గంటల్లో మీరు దర్శనం చేసుకుంటారు. ఇక శ్రీవారి నడక మార్గం వారైనా టోకెన్ తీసుకోవాలని అయితే ఎక్కడ రూల్ లేదండి, మీ ఇష్టం. భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. వీటి ద్వారా 5 నుంచి 6 గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నడక మార్గం వారు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని అయినా కూడా వెళ్ళండి, మీ ఇష్టం. లేదా సపరేట్గా దివ్య దర్శనం టోకెన్లు భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు కదా, అవైనా తీసుకొని వెళ్ళండి, మీ ఇష్టం.
సర్వదర్శనం టోకెన్లు తీసుకొనైనా 2 నడక మార్గంలో వెళ్ళొచ్చు. దివ్యదర్శనం టోకెన్లు తీసుకొని కూడా శ్రీవారి నడక మార్గంలో వెళ్ళొచ్చు. మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబుల్గా, ఏది అవకాశం ఉంటే అది తీసుకోండి. మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.